హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది మన బ్రో అయితే ఒకసారి చెప్తాడు. బ్రో ఒకసారి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఒకసారి ప్లాన్స్ చెప్తావా ఈరోజు? ఓకే అండి. ఈ రోజు వచ్చినప్పటికి మనము ఆరు మంది తీసుకెళ్ళిపోతారు ఇలాగా. ఓకే. ఆ, అలిపి వెళ్తున్నాము. ఆలపి. సో ఆలపిలో మనకి షికారా బోర్డ్ ఉంటుంది. సెకండరీ ఈ మాయా చేసావే మూవీలో చర్చ్ ఉంటుంది, సెయింట్ మేరీ చర్చ్, అదొకటి. టైం ఉంటే చర్చ్కి వెళ్తాం, లేకపోతే రిటర్న్ వచ్చేసి ఫోర్ట్కి వచ్చి. ఎందుకంటే అది యాక్చువల్ మా ఐటీలో లేదు, కాకపోతే తీసుకెళ్ళాలని ప్లానింగ్ అంతే మన ఓన్లీ. నా బాగా దగ్గర అయిపోయారు ఇంకెళ్ళు. ఓకే. జిగిల్ దోశలు అయిపోయారు. అయితే ఫోర్ట్కి వచ్చినప్పుడు రిటర్న్లో మనము మటన్ చెరీ ప్యాలెస్, జ్యూస్ మ్యూజియం, డచ్ ప్యాలెస్, ఇంకా మట చైనీస్ ఫిషింగ్, జింజర్, సో ఇట్లా ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ చేయించి బై ఈవినింగ్ 6 కలా మళ్ళీ యథావిధిగా 6 కాదు 5 అనుకుంటున్నాం బస్సు. 5 PM కలా యథావిధిగా డ్రాప్ చేస్తాం. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత సో అలిపిలో ఎలా ఉంటుంది ఏంటి మనం డైరెక్ట్ అక్కడే కలుసుకుందాం. ఓకే, బై బాయ్, స్టే ట్యూన్. చూసారు ఇక్కడ దోశ అసలు ఎంత పెద్దగా అయితే ఉందో, క్రేజీగా. మనడు వచ్చేసి ఇడ్లీ తింటున్నాడు, మనడు కూడా నాతో పాటు ఇది పన్నీర్ దోశ అనమాట. సో వీళ్ళతో పాటు నా దగ్గరకు వస్తే నేను ఇలా తింటాను. ఫ్రెండ్స్, ఎర్నాకుళం రైల్వే స్టేషన్ అయితే ఎక్కి ఇప్పుడు మనం అల్పూజా రైల్వే స్టేషన్ అయితే దిగినాం అన్నమాట. బస్ స్టాప్ కదా, రైల్వే స్టేషన్. ఓకే, అక్కడైతే దిగినాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి మన షికారా రైడ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకి కవర్ అవుతున్నాయి అనమాట. సో మనడు వచ్చేసి ఫోన్ అయితే మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ. అండ్ చినుకులు కూడా పడుతున్నాయి, బట్ బై గాడ్స్ గ్రేస్ అది పడకుండా మన యాక్టివిటీస్ అన్ని కూడా ఇవాళ కరెక్ట్ కవర్ అవుతే వీఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అది ఎటువంటి డిలే లేకుండా ఈవినింగ్ మనం మళ్ళీ బస్సును కూడా అందుకోవాలి. సో టుడే ఈజ్ అవర్ లాస్ట్ డే ఫర్ ద ట్రిప్. సో గాయస్, ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్ అండ్ వెయిట్ ఫర్ ద అప్డేట్స్. మనడైతే ట్రైన్ ఎక్కి హాయిగా పడుకున్నాడు అక్కడైతే. ఇగో మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక లేచాడు అనమాట. లేచాక మంచిగా పడుకున్నాను ఇప్పుడు నేను చూడు అని చెప్పి అంటున్నాడు. కానీ సుఖపురుషుడు. సో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి ఏది బ్రో? షికారా బోట్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం షికారా రైడ్కి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం ఈ బోట్ అతనైతే ఇంట్రడ్యూస్ చేసుకుందాము. హాయ్ బ్రో. యువర్ నేమ్ ప్లీజ్? సారీ, అమల్. నైస్ టు మీట్ యూ బ్రో. అండ్ రైట్ నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ 1 hour ride, right? 1 hour ride. Okay then. ఇప్పుడు వచ్చేసి అయితే మనం లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. సో గైస్, జస్ట్ ఫాలో. ఇలా ఉంది వ్యూ. మనకి అక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా చూద్దాం, వ్యూ పాయింట్ వచ్చినప్పుడు. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి అయితే కూర్చుందాము. ఇలా ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే. సో గాయ్స్, ఇది ఇంటీరియర్ అనమాట. క్రేజీ ఉంది అసలు. కిందకి ఇంటీరియర్ స్ట్రక్చర్ కూడా క్రేజీ ఉంది కదా డార్లింగ్స్. ఇంటీరియర్ స్ట్రక్చర్, అమ్మో వాటర్ అవుతుంది రోయ్. కాన్సెంట్ అయింది. హే బ్రో, బీ కేర్ఫుల్, నాకు వాటర్ అంటే భయం. ఓకే, మీరున్నారు ధైర్యంతో. అమ్మా ప్లీజ్ 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 ఆగు. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ సైడ్ చూడండి. ఇప్పుడైతే నేను 2 కెమెరాస్ అయితే పెట్టాను అనమాట మీకు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ నుంచి 2 చూపిస్తున్నాను. వ్యూ మాత్రం క్రేజ్. అదే ప్రజెంట్ అయితే బోర్డ్ ని వెనకాలకి తీసుకున్నాడు అనమాట. వెనకాలకి తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే వ్యూ ఉంటది. డిచ్చిక. ఏం బ్రో, ఏమంటావు? డిచ్చికేనా? గాయ్స్, రైడ్ స్టార్ట్ అయిపోయింది. చూసారా డార్లింగ్స్, వ్యూ అయితే ఎంత క్రేజీ ఉందో. మీకోసం అయితే నేను పైకి అయితే కూర్చున్నాను. నాకు వాటర్ అంటే భయం ఉన్నా సరే మీకోసం మాత్రమే వీడియో తీస్తున్నాను. వ్యూ క్రేజీ అసలు.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, క్రేజీ వ్యూ అయితే ఉందన్నమాట. చూడండి డార్లింగ్స్, వ్యూ అయితే మస్తు క్రేజీ అంటే క్రేజీ ఉంది కదా. మొత్తం పచ్చదనం. నేను వచ్చేసి ఇలా అప్పర్ డెక్ మీద ఇలా కూర్చున్నాను అనమాట. చూడండి లెఫ్ట్ సైడ్ లో అయితే మీకు వ్యూ అనేది చూపిస్తున్నాను కదా, అసలు క్రేజ్ అంటే క్రేజీగా ఉంది. నాకైతే అయ్యో ఊగుతుంది, అయ్యో ఊగుతుంది. ఏ ఫోటో వీడియో నేను అంతే. ఇదిగో మన వచ్చేసి లోపల కింద కూర్చొని ఫోటోలు దిగుతున్నారనమాట. డార్లింగ్స్ వ్యూ పాయింట్ అయితే క్రేజీ ఉంది చూడండి. ఆల్సో గైస్, ఒకవేళ ఎవరన్నా షికారా బోట్ రైడింగ్స్కి వెళ్ళాలంటే ఇదిగోండి, ఇది స్పాట్ అనమాట. నేను వచ్చేసి నార్మల్ షికారా రోడ్కి వచ్చాను. హౌస్ బోట్స్ ఎవరైనా కావాలనుకుంటే సో మీరు అలా అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే మీరు ఇలా నడుచుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట. మేమైతే డైరెక్ట్ బస్ స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి అయితే మన ఏజెంట్ అయితే ఎక్కించినాడు. ఇది వచ్చేసి మన కాంప్లిమెంటరీ ట్రిప్. అండ్ ఆల్సో హౌస్ బోట్ స్టూడెంట్ క్రేజీ అంటే క్రేజీగా వెళ్తున్నాయో ఇక్కడ నుంచి అయితే. డార్లింగ్స్, నేనైతే మీ గురించి అనమాట ఇంత ముందుకు వచ్చి అయితే ఈ వీడియోని తీసుకున్నాను. అయితే డ్రైవర్ పక్కన కూర్చున్నాను, నేనైతే బ్రో పక్కన అయితే కూర్చున్నాను అనమాట. నేనైతే మస్తు క్రేజ్ వచ్చింది. Guys, right now we are this is the middle of water. Punnamata Lake. Lake. Punnamala Lake. Punnamata. And also guys, right now we are in the Punnamata Lake అన్నమాట. సో ఇక్కడ వచ్చి డ్రైవర్ ముందైతే కూర్చున్నాను, మీతో పాటు డ్రైవర్ పక్కన మీకోసం అయితే. అండ్ హౌ మచ్ డెప్త్ ఇట్ విల్ బి లైక్? 20-25 feet. 20-25 feet. అమ్మా, 20-25 feet ఉంటుందంట. బోట్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ ఊరుతుంది, దాంతోపాటు నాకు కూడా ఊగిపోతుంది అనమాట. ఉంది ఏదో అనుకోకండి. మస్తుంది. And how many kilometers for 1 hour, bro? Lake round. Lake round. Okay. Full round. How many kilometers all this lake will cover? 4 kilometers. 4 to 3 kilometers. 4. Okay. ఇది వచ్చేసి లేక్ వ్యూ మొత్తం కూడా 4 to 3 kilometers ఉంటుంది అంట. అండ్ ఇన్ బిట్వీన్ దేర్ ఆర్ ఎనీ వ్యూ పాయింట్స్, లొకేషన్స్? ज्यादा टाइम चाहिए. ज्यादा टाइम. ओके. ओके. 2 घंटा चाहिए. 2 घंटा వ్యూ పాయింట్స్. అదే ఒక వ్యూ పాయింట్స్ కావాలంటే 2 hours అయితే తీసుకోవాలంట గాయ్స్. సో మనం అయితే ఒక మధ్యలో మన వ్యూ పాయింట్స్ వస్తే చూద్దాము, అక్కడ కొంచెం ఫొటోస్ అవి తీసుకుందాం. ఓకేనా? బై బాయ్, స్టే ట్యూన్. అండ్ ఆల్సో గాయ్స్, మనోడికి ఇప్పుడు ఊపి వచ్చింది అనమాట, ఊపేస్తా అంటున్నాడు. నేను బోర్డుతో పాటు నేను కూడా ఊపిపోతున్నాను. బ్రో ఇప్పుడు చెప్పాలి. ఓకే, మీ అందరికి యూస్ఫుల్ కంటెంట్ చెప్పాలనుకుంటున్నాను నేను. నాకు తెలిసి మోస్ట్లీ ఏ తెలుగు గైడ్ అయినా కాదు కానీ ఎవరు కూడా మ్యాక్సిమం చెప్పరు ఇది అసలు ఈ బ్యాక్ వాటర్స్ ఎలా వచ్చింది అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వినండి ఒకసారి. సో అంటే 350 feet నాకు చెప్పారు, బట్ మీకు క్యాలిక్యులేషన్ పరంగా చూసుకుంటే కొబ్బరి చెట్లు ఒక 10 కొబ్బరి చెట్లు పొడుగు ఎంత ఉంటే అంత పొడుగు ఉంటుంది లోపలికి. ఇది అంత పొడుగు ఇది. ఓకే, డెప్త్ ఎంత ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అసలు ఈ ప్యాడీ ఫీల్డ్స్ మీరు అటువైపు చూపించి ఒకసారి. అటువైపు ఇల్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి కొంత దూరం దాటాక మళ్ళీ ఒక బ్యాక్ వాటర్ వస్తుంది, మళ్ళీ ఇల్లు ఉన్నాయి. ఎలాగా ఇది మానవుడు సృష్టించిందా లేకపోతే దేవుడు భూమిని పుట్టించినప్పుడు వచ్చిందా అని
మీకు అవగాహన ఇస్తాను. యాక్చువల్లీ ఇది సీ లెవెల్కి చాలా కిందకు ఉంటుందండి ఆల్పి బ్యాక్ వాటర్స్ అన్నవి. ఓకే, సో ఇది ఫ్లో ఉంటుంది, కాకపోతే చాలా ఫ్లో ఉంటుంది, చాలా తక్కువ స్లోగా ఉంటుంది ఫ్లో అనేది. మీరు చూసుకుంటే సముద్రంలోకి వాటర్ వస్తుంది తప్ప వాటర్లో సముద్రంలో వాటర్ ఎక్కడికి వెళ్ళవు, అవునా? సేమ్ అలా ఇక్కడ కూడా ఏంటంటే మీరు చూస్తే వాటర్ అనేది స్టాగర్ వాటర్ అనుకుంటారు, కానీ స్టాగర్ వాటర్ కాదు, ఇది ఫ్లో అవుతుంటేనే ఉంటది వాటర్. ఇది కాకపోతే మనం కాలంలోని గోదావరిలో చూసినంత ఫ్లో ఉండదు, నెమ్మదిగా ఫ్లో అవుతుంది అన్నమాట ఇది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్యాడీ ఫీల్డ్స్ ఎలా వచ్చాయంటే అండి, మనకి వాటర్ ఏవైతే ఉన్నాయో తాటికే చెట్లు, అంటే ఇప్పుడు మన ఎంట్రన్స్ లోనే ఒలివా హోటల్ దగ్గర హౌస్ బోట్లు ఉన్నాయి. అలా గొట్ల మీద ఏవైతే కొబ్బరి చెట్లు ఉంటాయో ఆ కొబ్బరి చెట్లు నరికేసి ఒక వరుసగా పేర్చుకుంటూ వచ్చారు పైకంట. మళ్ళీ అంటే ఒక స్క్వేర్ షేప్ లో అన్నమాట, ఒక స్క్వేర్ షేప్ లో పేర్చుకుంటూ వచ్చారు. కొన్ని వేల కొబ్బరి చెట్లని కట్ చేసేసి ఒకదాని మించి అలా 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 గట్టి మించి వాటర్ మధ్యలో ఎవరు పేర్చలేరు కదా, సో గట్టి మీద నుంచి పేర్చుకుంటూ వచ్చారు. పేర్చుకుంటూ ఒక స్క్వేర్ షేప్ కానీ తీసుకొచ్చి ఈ వాటర్ని మళ్ళీ ఈ పక్కకి తోడేవారు అన్నమాట. ఈ వాటర్ని ఈ పక్క తోడి షిఫ్టింగ్ చేసేవారు అన్నమాట. షిఫ్ట్ చేసి తర్వాత అక్కడ ల్యాండ్ వచ్చింది కదండి, మళ్ళీ యథావిధిగా ఈ పక్కన కొబ్బరి చెట్లు మళ్ళీ ఇటువైపుకి మళ్ళీ మార్చేవారు అన్నమాట. ల్యాండ్ ఎక్కడైతే ఏర్పడిందో ఆ ల్యాండ్ వైపు సేమ్ యథావిధిగా మళ్ళీ కొబ్బరి ఆ దొంగల్ని మళ్ళీ మార్చి మళ్ళీ అక్కడ మళ్ళీ ఒక ల్యాండ్ చేసేవారు అన్నమాట. అట్లా ఒక వైపు అంతా నార్మల్ ల్యాండ్ చేసుకుంటూ వెళ్ళి అప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఏదైతే వాటర్ తీసారో ఆ వాటర్ కింద మట్టి ఉంటుంది, ఆ మట్టిని అంతా తీసి పైకి గట్టి మీద వేసి అక్కడ అదొక పెద్ద ల్యాండ్ కింద తయారు చేశారు అన్నమాట. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో మన పూర్వీకుల టైంలో జరిగింది అంతా కూడా. ఇది ఒక మైత్, అంటే ఒక స్టోరీ. ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు క్లారిటీ లేదు, అంటే ఒక్కొక్కరు చెప్తున్నారు. కానీ మెజారిటీ చెప్పిన వ్యక్తులు ఏంటంటే నేను చెప్పిన ఏదైతే మీకు స్టోరీ ఉందో సీ మీద అందరూ నాకు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్ లాగా అయితే ఉందన్నమాట. సో మొత్తం కొబ్బరికాయ చెట్లు, దాని మధ్య నుంచి మనం సైడ్కి వెళ్తున్నాము. సో మీదకైతే ఎక్కి ఒక వీడియో తీసుకుంటాను మీకోసం. చూస్తున్నారు డార్లింగ్స్, నా బ్యాక్ సైడ్ వ్యూ అయితే క్రేజ్ అమ్మా, బోర్డు చూసారు ఎంత క్రేజ్ అయితే అవుతుందో. సో గాయ్స్ వ్యూ పాయింట్ అయితే చూడండి, నేను లేకుండా ఓన్లీ వ్యూ పాయింట్ ఒకటి కూడా చూపిస్తున్నాను మీకు. సైడ్కి మొత్తం బోట్స్ ఉన్నాయి, సైడ్కి మొత్తం అంతా కూడా బోట్స్ ఉన్నాయి అన్నమాట. సారీ గైస్, కొంచెం బ్లర్ వస్తే ఏమనుకోకండి, భయంతో నా చేతిలో తొనుకుతున్నాను అనమాట. ఇక్కడ కొంచెం చల్లగా ఉన్నా సరే నేను చూసే చంపలేదు ఎలా అయితే కక్కుతున్నానో, ఏమనుకోకండి. ఓకే, సో గాయ్స్ ఇప్పుడు వచ్చే స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో స్పీడ్ బోట్స్కి ఎంత అయితే అవుతాయి మనకైతే తెలీదు. సో స్పీడ్ బోట్స్ కావాలనుకుంటే స్పీడ్ బోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సో లేదా మాలాగలి శిఖర్ రైడ్ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి, లేదు మేము హౌసింగ్ బోట్ అయినా వెళ్తాం అనుకుంటే హౌసింగ్ బోట్ అయినా వెళ్ళండి. అది మీరు కన్వీనియన్స్ బట్టి మీరు బుక్ చేసుకుని బాగుంటుంది. మాకైతే ఇది వచ్చేసి బ్రో అయితే బుక్ చేసాడు అనమాట. అండ్ ఆల్సో గాయస్ ఈ టైప్ ఆఫ్ బోటింగ్స్ లో కూడా మనకైతే వేరియేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం తీసుకుంది ఏంటంటే కొంచెం ఇక్కడ డెక్ మీద కొంచెం వ్యూ పాయింట్ అనేది చూడడానికి ఉంటుంది. డ్రైవర్ సీట్ పైన ఒక డెక్ టైప్ లో అయితే ఉందన్నమాట. దాని మీద మనం కూర్చొని కావాలంటే వ్యూ చూసుకోవచ్చు, లేదనుకుంటే మనం ఇలా కింద కూర్చొని కూడా దాంట్లో కూర్చొని చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ డెక్ అనమాట. ఇంకొకటి ఎలా ఉంటుంది అంటే మీకు నార్మల్ మొత్తం ఒకటే ఉంటుంది అనమాట. మొత్తం కింద ఇలా ఇలా కూర్చొని చూడడానికి ఉంది కదా, ఆ టైప్ లో ఉంటుంది అనమాట. అలా కూర్చొని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇందులో స్పీడ్ బోట్ చేస్తున్నారు, కొన్ని వ్యూస్ అయితే చూపిస్తాను చూడండి.
చిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిలకిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా. గాయస్ చూసారు కదా మన రైడ్ ఎంత క్రేజీ అంటే క్రేజీ జరిగిందో. అన్ని నీళ్ళు షేక్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం అనిపించింది. బట్ కొంచెం డేర్ చేసి అయితే తీసాను అనమాట వీడియోస్. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చామన్నమాట. అక్కడ బోట్ అవుతుంది, అక్కడ దిగి సో మనం మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి మూవ్ ఆన్ అవుదాం. బోట్ని వచ్చేసి ఇక్కడ ఆపైతే ఇలా కడుతున్నాడు అనమాట ఆ బోట్కి. ఇప్పుడు మనం ఆ బోట్ నుంచి అయితే పాసింగ్ అవుతూ వెళ్ళాలి ఇక్కడ. సో లెట్స్ మూవ్.